హలో ఎవ్రీవన్, ఈరోజు నా ఫ్యామిలీ కోసం నా స్టైల్లో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. 1 కిలో మటన్ అయితే తీసుకున్నామండి. దీన్ని బాగా కడిగిన తర్వాత పసుపు వేసుకొని మన టేస్ట్కి ఎంతైతే సరిపోతుందో అంత అనుకుని సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం, అందుకోసం 2 స్పూన్లు కారం వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుని కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని వీటిని బాగా కలిపామండి. ఎంత బాగా దీన్ని మసాజ్ చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. ప్రతి ముక్కకి కూడా మసాలా అంటుకునే విధంగా దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేస్తున్నారు? ఏమైనా స్పెషలా? ఆయిల్ వేసి కలిపితే ఏంటంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది, కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ పట్టించారు కదా, ఇప్పుడు దీనికోసం అయితే మనకు ఉల్లిపాయ టమాటా అన్నీ కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఛాలెంజ్ చేశాను. నేను మిక్సీ కానీ ఏమి ఇవ్వను, ఎలా చేస్తారో చేయండి అనేసి. సో అలా అనగానే చూసారా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే చిన్న రోల్ ఉంటుంది కదా, పాపం దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ కచ్చాపచ్చగా కొంచెం పేస్ట్లా చేసుకున్నారు. దాంతోపాటు టమోటా కూడా దాంట్లోనే ముద్దగా చేసుకున్నారు. గ్రేట్ కదా. మీ ఆడవాళ్ళు ఛాలెంజ్ చేసి ఒక పనిని పూర్తి చేయగలమా లేదా అని మాకు చెప్తారు, కానీ మీరు ఇచ్చే ఛాలెంజే మాకు ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. అందుకే ఆలోచించి ఈ చిన్న దాంట్లోనే మొత్తం కావాల్సినంతగా మిక్సీ చేసేసుకున్నాము. ఫైనల్గా మనం మిక్సీ లేకపోయినా కూడా అన్ని ఫైన్ పేస్ట్లుగా ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్లు రెడీ చేసుకున్నాం. ఏదేమైనా కానీ మనం నిజం మాట్లాడాలి. ఎప్పుడైనా వంట చేయాలంటే సరదాగే ఉంటుంది, కానీ డైలీ చేయాలంటే మనకు కష్టం కదా. కానీ మన ఆడవాళ్ళు మన కోసం అదే ఇష్టంగా చేస్తారు. రియల్లీ మన ఆడవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆహా, అవునా? సరే సరే, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారండి. నేనైతే వంట చేయడానికి గ్యాస్ స్టవ్ కూడా వద్దన్నాను కాబట్టి వీళ్ళు కరెంట్ స్టవ్ పెట్టుకొని దాంట్లోనే వంట అయితే చేసేస్తున్నారండి ఈయన. సరే అయితే ప్రాసెస్లోకి వెళ్తే ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసి దాంట్లో కరివేపాకు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఇదంతా బాగా మగ్గేంత వరకు ఉంచారు. ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లిని కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేశారు. ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా, ఇవి సాఫ్ట్ అయ్యేటప్పుడు మనం ఇందాక టమాటా పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నారు కదా, ఆ టమాటా పేస్ట్ను కూడా ఇందులోనే వేసేసి దాన్ని కూడా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు అలా ఉంచుకున్నారు. ఇది మొత్తానికి సాఫ్ట్గా అయితే అయిపోయిందండి. ఇది సాఫ్ట్ అయ్యింది, మనకి పక్కాగా ఉడికింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే గనక దీంట్లో ఉన్న ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా ఏగింది అని చెప్పుకోవచ్చు. తర్వాత మన మటన్ అయితే చాలాసేపు ఉంచాం కదా, మంచిగా మ్యాగ్నేట్ అయ్యింది. ఇప్పుడు ఈ మటన్ కూడా ఇందులో వేసేసారు. వేసిన తర్వాత మటన్కి ఈ యొక్క ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ పట్టేలాగా కింద నుంచి మీద వరకు మంచిగా కలుపుకున్నారు. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత దీంట్లో వాటర్ అనేది పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇందులోనే అప్పుడు మీరు ఉప్పు కారం అన్నీ చూసుకోవచ్చు. ఇంకా ఏదైనా సరిపోకపోతే మీ టేస్ట్కి తగినంత మీరైతే యాడ్ చేసుకోండి. మాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇంకేం వేయలేదు. నెక్స్ట్ ఇంకా ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేయలేదండి, వితౌట్ గరం మసాలాతో వండారు. నెక్స్ట్ దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకున్నారు. వాటర్ ఒక 2 glasses వరకు మీరు యాడ్ చేసుకోండి. మా మటన్ అయితే సాఫ్ట్గానే ఉంది. 1.5 glass వరకు యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా దగ్గరగా అయిన తర్వాత ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, మన మటన్ అయితే ఎంతో సింపుల్గా చేసేసారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి మీ హస్బెండ్స్ ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేశారా? చేస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.